Hi all, welcome back to Sai Tech ECE. So today we'll see the project on LDR. So LDR sensor use చేసి మనకి లైట్ ఎలా ఆన్ ఆఫ్ చేయాలి, పర్టికులర్ ఇంటెన్సిటీ దగ్గర లైట్ ఎలా ఆన్ ఆఫ్ చేయాలి అనేది ఇవాళ థింకర్ క్యాట్లో మనం చేసి చూద్దాం. సో ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. సో ఈ వీడియో కంప్లీట్గా చూస్తే మీకు క్లియర్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో నేను ఇందులో సర్క్యూట్ డయాగ్రాము అండ్ కోడ్ మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ప్లీజ్ వాచ్ కంప్లీట్ వీడియో. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో LDR లైట్ డిపెండెంట్ రెసిస్టర్. సో లైట్ డిపెండెంట్ రెసిస్టర్ అంటే వచ్చేసి ఇట్స్ ఏ డిపెండ్స్ ఆన్ లైట్ ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనకి ఈ LDR అనేది వర్క్ అవుతుంది అనమాట. సో LDR ఇంకో పేరు వచ్చేసి ఫోటో రెసిస్టర్ అని కూడా అంటాము. సో ఇక్కడ చూసుకుంటే ఇది LDR సింబల్. సో ఈ సింబల్ వచ్చేసి ఇది. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే LDR వచ్చేసి ఇదే. సో ఇక్కడ LDRస్కి 2 టెర్మినల్స్ ఉంటాయి. 2 టెర్మినల్స్ని ఎలక్ట్రోడ్స్ అంటాము, ఈ 2 టెర్మినల్స్ని. సో ఇక్కడ చూసుకుంటే ఇంకా దీంట్లో ఉండే చిన్న చిన్న పార్ట్స్ ఏంటి అనేది ఇక్కడ చిన్న డిస్ప్లే ఇచ్చిన మెటల్ ఫిలిం కాంటాక్ట్స్ ఉంటాయి. 2 మెటల్ ఫిలిం కాంటాక్ట్స్, కాడ్మియం సల్ఫేట్ ట్రాక్ ఉంటుంది. ఇక్కడ జిగ్జాగ్గా ఉన్న ట్రాకే మనకి కాడ్మియం సల్ఫేట్ ట్రాక్. సో ఈ ట్రాకే మనకి ఇందులో మెయిన్. సో ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో సిరామిక్ సబ్స్టెన్స్ ఉంటుంది. ఇది వచ్చేసి ఇక్కడ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది, సిరామిక్ సబ్స్టెన్స్. సో నెక్స్ట్ సర్క్యూట్లోకి వెళ్ళిపోదాం. సర్క్యూట్ ఎలా డిజైన్ చేయాలి అనేది చూద్దాం. సో థింకర్ కార్డ్ ఓపెన్ చేయడం ఆల్రెడీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది, లేకపోతే నేను వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఆ వీడియో చూసి మీరు క్లియర్గా థింకర్ కార్డ్ ఎలా లాగిన్ అవ్వాలి, ఎలా వర్క్ చేయాలి థింకర్ కార్డ్లో అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆల్రెడీ వీడియో చేశాను. సో అది చూసి నేర్చుకోండి. సో ఇక్కడ సర్క్యూట్ అయితే మనం చూసుకుంటే ఒకసారి, సో ఒక ఆర్డినో బోర్డ్ ఒకటి తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫోటో రెసిస్టర్. ఇక్కడ మీరు సెట్ చేసేటప్పుడు LDR అని సెట్ చేస్తే మనకి ఫోటో రెసిస్టర్ రాదమ్మా. సో అందుకే ఇక్కడ ఫోటో రెసిస్టర్ అని సెట్ చేయండి. సో ఫోటో రెసిస్టర్ సెట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో ఇది డ్రాగ్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకోండి. సో LDR రెసిస్టర్, ఫోటో రెసిస్టర్, మామూలుగా రెసిస్టర్ ఒకటి తీసుకున్నాము. సో ఇక్కడ చూసుకుంటే LDR కనెక్షన్స్కి, LDRకి 2 టెర్మినల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఈ 2 టెర్మినల్స్లో ఒక టెర్మినల్ వచ్చేసి మనం పాజిటివ్కి కనెక్ట్ చేయాలి, VCCకి. VCC అంటే 5 volts. ఆర్డినో బోర్డ్లో ఉన్న ఈ 5 voltsకి కనెక్ట్ చేయండి ఒక టెర్మినల్. సో సెకండ్ టెర్మినల్ నుంచి మనం వచ్చేసి A0 LR పిన్ని కనెక్ట్ చేయాలి. అవన్నీ ఇది 0 and 1 రాదు కదా అవుట్పుట్. సో 0 or 1 వస్తే మనకి డిజిటల్ బిస్కి కనెక్ట్ చేస్తాం. సో 0 or 1 రాదు కాబట్టి మనకి అంటే ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంటెన్సిటీని బేస్ చేసుకొని అందుకని మనము ఈ ఎనలాగ్ పిన్కి కనెక్ట్ చేసాం అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే సేమ్ సెకండ్ పిన్కి ఒక రెసిస్టర్ ద్వారా మనం గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. త్రూ రెసిస్టర్ ద్వారా గ్రౌండ్కి కనెక్ట్ చేసాం. సో నెక్స్ట్ LED తీసుకున్నాను. LED పాజిటివ్కి వచ్చేసి LED నెగిటివ్ వచ్చేసి గ్రౌండ్కి కనెక్ట్ చేశాను. LED పాజిటివ్కి త్రూ రెసిస్టర్ ఎందుకు యూస్ చేస్తాం ఇక్కడ, LEDని ప్రొటెక్ట్ చేయడానికి రెసిస్టర్ అనేది యూస్ చేసుకుంటాం. కరెంట్ని అపోజ్ చేస్తుంది కదా రెసిస్టర్. సో ఇక్కడ మనం రెసిస్టర్ వాల్యూ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో నేనైతే 1Kనే ఉంచేస్తున్నాను. అండ్ రెసిస్టర్ ద్వారా పిన్ నెంబర్ 2కి కనెక్ట్ చేసుకున్నాను డిజిటల్ పిన్స్లో. సో మీరు ఈ పిన్స్ ఏ పిన్స్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ 0 to 13 పిన్స్ ఏ పిన్కైనా కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది సర్క్యూట్ డయాగ్రాము. నెక్స్ట్ కోడ్ చూస్తే మనం ఇక్కడ కోడ్ ఉంది కదా, కోడ్లోకి వెళ్తే ఇక్కడ మీరు టెక్స్ట్లోకి వెళ్ళండి. టెక్స్ట్లోకి వెళ్ళి కోడ్ అనేది టైప్ చేయండి, లేదా నేను కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. కోడ్ సర్క్యూట్ డయాగ్రామ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని కాపీ పేస్ట్ చేసుకోండి కోడ్ అనేది. ఒకసారి కోడ్ చూస్తే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో యాజ్ డిఫైన్ సెన్సార్ పిన్ A0 ఉంది కదా. సో ఇది ఏంటంటే ఫస్ట్ ఈ పిన్స్ని డిఫైన్ చేసుకున్నాం అనమాట. అక్కడ మనం ఎనలాగ్ పిన్ ఒకటి, డిజిటల్ పిన్ ఒకటి తీసుకున్నాం కదా. సో ఈ ఎనలాగ్ పిన్, డిజిటల్ పిన్స్ని ఇక్కడ పిన్స్ని మెన్షన్ చేసుకున్నాం, అంటే డిఫైన్ చేసుకున్నాం. సో సెన్సార్ పిన్ అనేది A0కి కనెక్ట్ చేసాం, LED పిన్ అనేది 2కి కనెక్ట్ చేసాం. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ బాయిడ్ సెటప్లో పిన్ మోడ్స్ని మెన్షన్ చేసుకున్నాం. ఇక్కడ LED పిన్ అనేది అవుట్పుట్, సెన్సార్ పిన్ అనేది ఇన్పుట్ ఆర్డినో బోర్డుకి. సో serial.begin 9600 అంటే ఏంటంటే ఇక్కడ మనకి సీరియల్ మానిటర్ అని అవుతుంది చూసారా. సో ఈ సీరియల్ మానిటర్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది అనమాట. అంటే సెన్సార్ వాల్యూ ఎంత ఉంది ఏంటనేది మనకి ఇక్కడ సీరియల్ మానిటర్లో డిస్ప్లే అవుతుంది. సీరియల్ మానిటర్ యాక్ట్ యాజ్ ఏ ఒక డిస్ప్లే అనమాట. సో డిస్ప్లేగా మనం చూడొచ్చు దీంట్లో. సో ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ వైడ్ సెట్ లూప్ అని ఉంది కదా. సో వైడ్ లూప్లో ఇంటూ సెన్సార్ వాల్యూ ఈక్వల్ టు ఎనలాగ్ రీడ్ సెన్సార్ పిన్ అని రాసాము. సో సెన్సార్ వాల్యూ అనేది ఎనలాగ్ రీడ్ అంటే ఈ పిన్ అనేది కంటిన్యూస్గా రీడ్ అవుతూ ఉండాలి కాబట్టి మనకి దానికి సంబంధించిన చిన్న కోడ్ అనేది ఇక్కడ రాసాము. సో నెక్స్ట్ చూసుకుంటే serial.print సెన్సార్ వాల్యూ. సో ఇందాక సీరియల్ మానిటర్ అని చెప్పాను కదా. సో ఈ సీరియల్ మానిటర్లో ప్రింట్ అవ్వాలి అంటే
మనకి సీరియల్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ అనేది రాయాలన్నమాట. దానికి సంబంధించింది సెన్సార్ వాల్యూ ప్రింట్ అవ్వాలని రాసాం మనం. ఇక్కడ సెన్సార్ వాల్యూ ఉంది కదా, ఇక్కడ కౌంట్ అవుతూ ఉంటుంది. ఈ కౌంటింగ్ కాస్తే ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వాలని రాసాం. సో ఇఫ్ స్టేట్మెంట్ తీసుకున్నాం. ఇఫ్ స్టేట్మెంట్లో సెన్సార్ వాల్యూ లెస్ దాన్ ఈక్వల్ టు 300 అంటే సెన్సార్ వాల్యూ అనేది మనకి 6 నుంచి దగ్గర 600 వరకు మనకి సెన్సార్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఎల్డిఆర్ సెన్సార్ వాల్యూ అయితే. సో దానికి నేను లెస్ దెన్ 300 కన్నా తక్కువ ఉన్నప్పుడు డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ అనేది హై అవ్వాలని రాశాను. అంటే నైట్ టైం ఇంటెన్సిటీ తక్కువ ఉన్నప్పుడు ఎల్ఈడి ఆన్ అవ్వాలి అని రాశాను. అదే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఎల్ఈడి ఆఫ్ అవ్వాలని రాసుకున్నాను. ఇక్కడ నేను డిజిటల్ రైట్ ఎల్ఈడి పిన్ అనేది లో అవ్వాలి ఎల్స్ కండిషన్లో. అంటే ఎక్కువ ఉన్నప్పుడు లో అవుతుంది అనమాట, ఎక్కువ ఉన్నప్పుడు లో అవుతుంది. సో ఇక్కడ మనం నెక్స్ట్ కోడ్ తర్వాత మనం సిమ్యులేషన్ స్టార్ట్ చేస్తే మనకి కొన్ని ఇక్కడ చూసుకుంటే మీరు సర్క్యూట్ ఇది కదా. సో ఇక ఎల్ఈడి అనేది ఆన్లో ఉంది. సో ఎల్డిఆర్ మీద ఒకసారి టచ్ చేయండి. ఎల్డిఆర్ మీద టచ్ చేస్తే మనకి ఇక్కడ మాన్యువల్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది మూన్గా తీసుకోండి, ఇది సన్లైట్గా తీసుకోండి. సో మనకి ఏమవ్వాలి, సన్లైట్లో ఉన్నప్పుడు మనకి లైట్ అనేది ఆఫ్ అవ్వాలి. సో సన్లైట్కి వెళ్తున్నప్పుడు మనకి లైట్ అనేది ఆఫ్ అయింది. సో మూన్ అంటే నైట్ టైం అవుతున్నప్పుడు మనకి లైట్ అనేది ఆన్ అవుతుంది. సో అక్కడ మీకు వాల్యూ చూడొచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ సీరియల్ మానిటర్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇక్కడ 6 అని కనిపిస్తుంది కదా. ఈ 6 మనం ఇక్కడ ఏదైతే చేంజ్ చేస్తుంటామో ఇంటెన్సిటీ చేంజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూసుకుంటే మీరు వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. 300 పైన వచ్చేసింది కాబట్టి వాల్యూ మనకి ఇక్కడ ఎల్ఈడి అనేది ఆఫ్ అయిపోయింది. అదే 300 కన్నా తక్కువ ఇచ్చాము అనుకోండి ఎల్ఈడి ఆన్ అవుతుంది. ఇక్కడ వాల్యూ చూసుకుంటే మీరు 224 ఉంది. సో అందుకని ఎల్ఈడి కూడా ఆన్ అయింది. సో అలా ఏంటంటే మనకి ఈ ఎల్డిఆర్ ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే స్ట్రీట్ లైట్ ఆపరేషన్స్ దగ్గర మనం ఎక్కువగా యూజ్ చేస్తాం అనమాట. సో ఆటోమేటిక్ స్ట్రీట్ లైట్ ఆపరేషన్ దగ్గర మనకి ఎక్కువగా యూజ్ చేస్తాం. అండ్ ఇంకా వచ్చేసి మనకి సన్లైట్ని ఇంటెన్సిటీని బేస్ చేసుకొని మనకి సోలార్ ప్యానల్స్ని కూడా మనకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు ఈ సెన్సార్ని యూజ్ చేసుకొని. సో అలా ఈ సెన్సార్ అనేది యూజ్ అవుతుంది మనకి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. So thank you for watching.